అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయ గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో మాట తప్పని ఇరుగు పొరుగు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. భూషయ్య అనే సంపన్నుడు పట్నం పొలిమేరల్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు కూడా. ప్రశాంతంగా గడపాలన్నది ఆయన కోరిక. ఇంటికి రెండు వైపులా రెండు పాకలు తప్ప సమీపంలో ఇల్లు లేవు. తాను వెతుక్కుంటూ వచ్చిన ప్రశాంతత లభించినందుకు భూషయ్య ఎంతో సంబరపడిపోయాడు. అయితే ఆనందం ఎంతసేపో నిలవలేదు. ఆ రాత్రి ఒకవైపు నుంచి రొంపపు కోతల శబ్దము, ఇంకొక వైపు నుంచి సమ్మెట్ట మోతల శబ్దము వినిపించడంతో ఆయనకు నిద్ర పట్టలేదు. మనసు కలత చెందింది. తెల్లవారుగానే నౌకరును పిలిచి విషయం కొనుక్కోమన్నాడు. తూర్పు వైపున ఉన్న పాకలో వడ్రంగి, పడమర వైపు ఉన్న పాకలో కమ్మరి ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ పేదవాళ్లే. భూషయ్య మొదట వడ్రంగిని పిలిపించి, నీకు 1000 రూపాయలు ఇస్తాను, ఇప్పుడున్న ఇల్లు వదిలి మరొక ఇంటికి వెళ్తావా అని అడిగాడు. సంతోషంగా వెళ్తాను బాబు అన్నాడు వడ్రంగి. భూషయ్య వాడికి డబ్బిచ్చి పంపి కమ్మరిని పిలిపించి అదే మాట అడిగాడు. వాడు ఇల్లు మారడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. డబ్బు పుచ్చుకుని వెళ్ళాడు. సమస్య తేలిగ్గా పరిష్కరించమన్న తృప్తితో ఆనాటి రాత్రి భూషయ్య నిద్రకు సిద్ధమవుతూ ఉండగా ఉలిక్కి పడ్డాడు. సెమ్మెట్ట మోతలు, రంపపు కోతలు మళ్ళీ ఒక్కసారిగా ప్రారంభమయ్యాయి. పట్టరాని కోపంతో భూషయ్యకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుగానే నౌకర్ను పిలిచి, ఆ ఇద్దరు ఇల్లు మారుతామని డబ్బు పుచ్చుకున్నారు కదా, మళ్ళీ మోతలేమిటి అని అడిగాడు. వాళ్ళిద్దరూ తమ వద్ద ఒప్పుకున్నట్టు ఇల్లు మారారు బాబు. కమ్మరి వడ్రంగి ఇంటికి మారిపోయి తమ పనులు మొదలుపెట్టారు. పేదవాళ్లే కానీ వాళ్ళు ఇచ్చిన మాట తప్పేవాళ్ళు కాదు బాబు అన్నాడు నౌకరు. ఇప్పుడు తగిన వరుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అపరాత్రి వేళ విషసర్పాలు, డాకిని, సాకిని లాంటి భూతగణాలు తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వులాంటి అతి క్లిష్టమైన సమస్యను పరిష్కరించగోరి ఇంతగా శ్రమిస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. తమకు ఎదురైన అతి క్లిష్టమైన సమస్యను కూడా కొందరు వ్యక్తులు తన అనుభవ శూన్యతతో పాటు ఆలోచనాపటం లేని కారణంగా అతి సామాన్యమైన సమస్యగా ఊహించుకుని రానున్న మేలును దూరం చేసుకుంటారు. నువ్వు అలాంటి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తనకు పట్టనున్న అదృష్టాన్ని అనాలోచితంగా జారవిడుచుకున్న మాలతి అనే ఒక పేదవాడి కూతురి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవీ ప్రాంతంలో ఒక కట్టెలు కట్టేవాడు గుడిసె వేసుకుని తన ఒక్కగానొక్క కూతురు మాలతితో నివసిస్తూ ఉండేవాడు. మాలతికి చిన్నతనంలోనే తల్లిపోయింది. కట్న కానుకలు ఇచ్చుకోలేని కట్టెలు కొట్టేవాడికి పెళ్ళిడుకొచ్చిన కూతురుని గురించి చాలా బెంగగా ఉండేది. ఇలా ఉండగా కట్టెలు కొట్టుకునేవాడు ఉండే ప్రాంతానికి ఆమడు దూరంలోని ఒక గ్రామంలో ఉంటున్నవాడి అక్కకు ఏదో అనారోగ్యం చేసింది. వాడు ఒకనాటి తెల్లవారుజామున అక్కను చూసేందుకు ప్రయాణమవుతూ కూతురుతో, ఆవు ఈనేలా ఉంది, అందుకే నిన్ను ఇంటి ఉంచి వెళ్ళక తప్పడం లేదు, ఎంత పొద్దుపోయినా రాత్రికి తిరిగి వచ్చేస్తాను అని 1-2 సార్లు చెప్పి బయలుదేరిపోయాడు. మాలతి స్నానం చేసింది. అంతలో ఆకాశం నిండా దట్టమైన మేఘాలు కమ్ముకుని చల్లని గాలి వీచడం ఆరంభమైనది. మాలతి మల్లెపూలు కోసి మాల కడుతూ బయట తిన్నె మీద కూర్చుని
తీయగా పాట పాడటం ఆరంభించింది. పాట పూర్తయ్యేసరికి మాల కట్టడం కూడా అయినది. ఆమె మాలను తలలో తురుముకుంటూ ఉండగా, నీ కంఠస్వరం విని కోకిల సిగ్గుపడిపోతుంది. ఆహా, అద్భుతమైన కంఠస్వరం అన్న మాటలతో పాటు చప్పట్లు వినవచ్చి ఆమె తుళ్ళిపడింది. తర్వాత ఆమె తల తిప్పి చూడగా గుడిసె చుట్టూ ఉన్న కంచెకు అవతల ఒక యువకుడు నిలబడటం ఆమె గమనించింది. మాలతి ఆశ్చర్యపోతూ చూసేంతలో ఆ యువకుడు, నా పేరు సారంగపాణి, సంగీత ప్రియుణ్ణి. నీ అమోఘమైన గానం వినడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. అతడికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు మాలతికి. అంతలో పెద్ద పెట్టున ఉరుములతో వర్షం ప్రారంభమైనది. మాలతి వెంటనే సారంగపాణి కేసి చేయి ఊపుతూ, అయ్యయ్యో తడిసిపోతున్నారు, లోపలికి రండి అంటూ గుడిసెలోకి ఆహ్వానించింది. సారంగపాణి పరుగు పరుగున గుడిసెలోకి వచ్చి శుభ్రంగా ఉన్న గుడిసెను చూస్తూ, ముచ్చటైన కుటీరంలా ఉంది మీ ఇల్లు. ఈ అడవిలో ఒంటరిగా ఉండటానికి భయంగా లేదా అని అడిగాడు. ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని, భయం దేనికి? అయినా నాతో పాటు మా నాన్న కూడా ఉంటాడు అంటూ మాలతి అతను కూర్చునేందుకు నులక మంచం వాల్చింది. ఇంతలో, అయ్యా, లోపల ఉన్నవారెవరు? వర్షం తగ్గేలా లేదు, లోపలికి రావచ్చా అంటూ ఎవరిదో కేక వినబడింది. గుడిసె తలుపు వారగా లాగి బయటకు చూసిన మాలతికి బయట నవమన్మధుల్లా ఉన్న యువకుడు ఇంకొకడు నిలబడి ఉండటం కనిపించింది. ఆమె చప్పున తలుపు బారగా తెరిచి, రండి, బాగా తడిసినట్టున్నారు అంటూ అతన్ని కూడా లోపలికి ఆహ్వానించింది. అడవిలో ముద్ద మందారంలో ఉన్న మాలతిని చూసి ఆ యువకుడు ఆశ్చర్యపడుతూ, నా పేరు సుందర కపిలుడు, స్నేహితుడి పెళ్ళికి వెళుతూ ఈ వానలో చిక్కుకుపోయాను అన్నాడు లోపలికి వస్తూను. మీలాగా వర్షంలో చిక్కుపడ్డ మరొకరు అంటూ మాలతి ఆ యువకుడిని సారంగపాణికి పరిచయం చేసింది. ఆ మరుక్షణం అనుమతి, ఆహ్వానాలు లాంటివేమీ లేకుండా లోపలికి వస్తున్నందుకు మన్నించండి అంటూ వర్షంలో తడిసి మరో యువకుడు లోనికి. మాలతి అతడి కేసు చూసి ఏదో అనబోయే అంతలో ఆ యువకుడు, నా పేరు భీమశంకరుడు, వ్యాపారం పని మీద పట్నం వెళుతూ వానలో నిలువెల్లా తడిసిపోయాను అంటూ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఇంకా సన్నగా చినుకులు పడుతూ ఉండగానే బయలుదేరిన సారంగపాణి గుడిసె బయటకు వచ్చిన మాలతితో, నీ అద్భుత గానం ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నది, నువ్వు నచ్చావు, రేపే మా అన్నయ్యను మా నాన్నతో మాట్లాడడానికి పంపిస్తాను అని చిన్నగా ఆమెకు మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోయాడు. సుందర కపిలుడు వెళ్లే ముందు, నీ అందం అపురూపమైనది, నా అందానికి తగిన వధువు దొరుకుతుందో లేదో అన్న బెంగ తీరిపోయింది, రేపే పెళ్లి మాటలకు మా అమ్మా నాన్నలను పంపిస్తాను అని రహస్యంగా మాలతికి చెప్పి వెళ్ళిపోయాడు. భీమశంకరుడు వెళ్లే ముందు, నువ్వు నాకు బాగా నచ్చావు, నాది పట్నంలో లక్షల మీద నడిచే వ్యాపారం, నాకు పట్న జీవితం విసుగనిపించినప్పుడల్లా అందంగా ఉన్న అడవికి ప్రాంతాన్న కొన్నాళ్ళు ఉండదలిచాను. మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడేందుకు రేపే మా మేనమామ మేనత్తలను పంపుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయం వేళ మాలతి ఆవుకు మేత వేస్తూ ఉండగా కట్టెలు కొట్టేవాడు తిరిగి వచ్చాడు. మాలతి అతడి కాళ్ళు కొడుక్కునేందుకు చెంబుతో నీళ్ళు ఇస్తూ, అత్తయ్యకి ఎలా ఉంది నాన్న అని అడిగింది. జబ్బు అంత తీవ్రంగా లేకపోయినా తాను మరెంతో కాలం బతకదన్న దిగులుతో ఉన్నది అక్కయ్య. తన ఒక్కగానొక్క కొడుకు రమాపతి పెళ్ళి కల్లారా చూడకుండగానే పోతానేమో అన్నది అమ్మ బెంగగాను అన్నాడు వాడు. ఈ దిగుళ్ళు బెంగలు ఎందుకు? బావకు తనకు నచ్చిన అమ్మాయిని ఎవరినో అయినా చూసి పెళ్లి చేయొచ్చు కదా అన్నది మాలతి చిరుకోపంగా. మీ బావ రమాపతి పెళ్లి విషయంలో అక్కయ్య పెద్ద పొరపాటే చేసింది. తన కొడుకు పెద్ద పెద్ద కట్నాలతో పిల్లనిచ్చేవాళ్ళు వస్తున్నారని నాతో అంటూ ఉండేది. మనం అలాంటి కట్నాలు ఇవ్వలేం కనుక నిన్ను కోడలుగా చేసుకోమని అడిగే ధైర్యం నాకు లేకపోయింది. ఇప్పుడు తన ఆ విషయం కదిపి నీకు తన కొడుకు తాళి కట్టడం చూశాక
ఏ దిగులు చింత లేకుండా కళ్ళు మూసేస్తానంది. నేను ఈ పెళ్ళి నాకు ఇష్టమే అన్నాను. కానీ రమాపతి నీ అభిప్రాయం ఏమిటో ముందు తెలుసుకోమన్నాడు అని చెప్పాడు కట్టెలు కొట్టేవాడు. మాలతి చిరునవ్వు నవ్వి, ఈ ఉదయం ఇక్కడ చాలా పెద్ద వాన కురిసింది. ఆ సమయంలో వానలో తడుస్తూ మన ఇంటికి 3 అతిథులు వచ్చారు. వాళ్ళల్లో ఒకడు సంగీత ప్రియుడు, మరొకడు మహా అందగాడు, ఇంకొకడు వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నాడు. ఈ 3లో ప్రతి ఒక్కడూ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చూపులకు తమ బంధుగణాన్ని పంపుతామని వెళ్ళారు అన్నది. అలాగా, 3 మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే అయ్యుంటారు. అర్థం పర్థం లేని ఆటంకాలు పలికే మీ రమాపతి బావ సంగతి అలా ఉంచుదాం. నువ్వు ఈ 3లో ఎవరిని తగిన వరుడు అనుకుంటున్నావు అని అడిగాడు కట్టెలు కొట్టేవాడు. ఆ మాట వినగానే మాలతి క్షణం కూడా ఆలోచించకుండా, నాన్న, నేను రమాపతి బావనే చేసుకోదలిచాను అన్నది. పేతాళుడి కథ చెప్పి, రాజా, తన పెళ్లి విషయంలో మాలతి పెద్ద పొరపాటు చేసిందని తెలుస్తూనే ఉన్నది కదా. ఆమెను తమకు తాముగా కోరి వివాహమాడుతామని చెప్పిపోయిన 3 యువకులు నాగరికులు, మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. మాలతి ఆ 3లో ఎవరినో ఒకరిని వరించగా అంతగా ఆస్తి చదువు సంధ్యలు లేని బావ రమాపతిని పెళ్ళాడటానికి కారణం జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం లాంటి క్లిష్టమైన సమస్యను అతి సామాన్యమైన విషయంగా భావించడమే కదా. ఇది పట్టనున్న అదృష్టాన్ని చేజేతుల జారు విరుచుకోవడం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయాము, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు, ఇది క్లిష్టమైన సమస్య. ఏది అతి సామాన్యమైన సమస్య అనేది ఆయా వ్యక్తుల మానసిక స్థాయి, గతానుభవాలను గురించి గడించిన వివేకం లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. తన తండ్రి ప్రశ్నకు మాలతి క్షణం కూడా ఆలోచించకుండా రమాపతిని పెళ్ళాడతానడాన్ని బట్టి తన పెళ్లి విషయం ఆమెకు అతి సాధారణ విషయంగానే తోచడం. ఇందుకు కారణం తను పెళ్ళాడతామన్న 3 యువకులు ఆమె ఇష్టాను గురించి ఆలోచించనే లేదు. కానీ రమాపతి మాత్రం మాలతి తనను పెళ్ళాడటానికి ఇష్టపడుతున్నదో లేదో తెలుసుకోమన్నాడు. పెళ్ళిలాంటి అతి ముఖ్యమైన విషయంలోనే తన అభిప్రాయం అడగని వాళ్ళు పెళ్ళయ్యాక తనను మనిషిగానే గుర్తించకపోవచ్చు. అందువల్ల ఆమె నిర్ణయంలో అదృష్టాన్ని జారవిరుచుకోవడం అన్న ప్రశ్నే తల ఎత్తదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు బైరాగి బడాయి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ అనంతయ్య దంపతులు భోజనాన్ని కూర్చోబోతూ ఉండగా వీధి గుమ్మంలోంచి ఈ బైరాగి ఆకలి తీర్చి పుణ్యం కట్టుకోండి అన్న కేక వినిపించింది. బైరాగులంటే భయము భక్తి ఉండటం వల్ల అనంతయ్య లేచి వెళ్ళి బైరాగిని సాదరంగా లోపలికి తీసుకువచ్చి తమతో పాటు భోజనాన్ని కూర్చోబెట్టాడు. భోజనం మధ్యలో బైరాగి, గత జన్మలో మీరు విదర్భరాజు అమరసింహుడి ఆమాత్యులు, మీ కుశాగ్ర బుద్ధిని ఆనాటి ప్రభువులు ప్రజలు వేనోళ్ళ శ్లాసించేవారు అన్నాడు. అనంతయ్య సంతోషపడి వడ్డన చేస్తున్న తన కూతురు జలజాక్షిని నెయ్యి కోసం పురమాయించి, స్వామి, నా కూతురు జలజాక్షి గత జన్మ సెలవియ్యండి అన్నాడు. బైరాగి జలజాక్షి గత జన్మ అవలోకిస్తున్నట్లు కళ్ళు మూసుకుని, ఆశ్చర్యం, గత జన్మలో ఈ జలజాక్షి అమరసింహుడు ముద్దుల భార్య అన్నాడు. అనంతయ్య దంపతులు బైరాగికి కూతురు చేత మరి కాస్త నెయ్యి వడ్డింపచేసి, స్వామి, అమరసింహ ప్రభువుల వారు ఈ జన్మలో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అడిగాడు ఆసక్తిగా. బైరాగి అనంతయ్య దంపతుల కేసు విచారంగా చూస్తూ, అమరసింహ ప్రభు ఎవరో కాదు, నేనే అన్నాడు. ఇది వింటూనే అనంతయ్య కళ్ళెరచేసి గోడవారుగా ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకోబోయే అంతలో బైరాగి విస్తర ముందు నుంచి లేచి, ఇది కలియుగం, సత్యం పలకొక్కురా శిష్య అన్న గురువు మాట వినకపోతునే అంటూ వీధి గుమ్మం కేసి పరిగెత్తాడు. ఇప్పుడు రాజమార్గం అనే మరో చక్కని చందమామ కథను విందాం. చుట్టుప్రక్కల దేశాలతో పోల్చితే చంపక దేశం బాగా వెనుకబడి ఉన్నది. రాజు ప్రచండసేనుడు
అందుకు కారణాలు ఏమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాత్ మరణం చెందినట్లు వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు. వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. కానీ ఖజానాలో డబ్బు చాలదు కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామనుకుంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు క్రింద నిద్రపోతున్న యువకుని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేమున్నది? ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరు నిండా ఉన్నారు అన్నాడా యువకుడు. ఆ జవాబుకు ఆశ్చర్యపడిన వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒకటి పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరంగుడి పేరు చెప్పాడు. గౌరంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది. అక్కడక్కడ సుఖంగా భోజనం చేసి తిన్న తిండి వాసాలు లెక్క పెడుతున్నాం అనుకోవద్దు. మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకు ఎప్పుడూ అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరంగుడు ఒక్క క్షణమాగి, తెలుసు, కానీ ఏం చేసేది, అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చేయలేం కదా అన్నాడు. మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరైన బాటలు లేవు, అందుచేత పంటలను వేరొక చోటకు రవాణా చేసే సౌకర్యాలు శూన్యం. ఒక ఊరు నుంచి మరొక ఊరుకు ప్రయాణం చేయడమే ఎంతో కష్టమనిపించి ప్రజలు కోపస్థమండూకాలై ప్రపంచ జ్ఞాన శూన్యులవుతున్నారు, యువకులు సోమరిపోతులవుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలోని పంటలను మరెక్కడో అమ్మటం కలలోని మాట అన్నాడు. మీరింకా ఉత్పత్తిని పెంచి సోమరి యువకుల్ని పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చు కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లే తప్ప మా వల్ల కాదు, నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళెర్రబెట్టి ఆయన వివేకుడు వంక కోపంగా చూసి, పరదేశీవిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను, మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం, ఆయన్ను పల్లెత్తు మాటన్నా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఆ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలేమీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజుల ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మరునాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి, మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది, అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలను చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరి కర్తలు, తమరు అనవసరంగా విచారించకండి. మన రాజధాని నగరంలో చంద్రభానుడనే మహాకవి ఉన్నాడు. ఆయనతో కవితాగోష్ఠి చేస్తే మీకు మనోల్లాసంగా కలుగుతుంది అన్నాడు ఒక వృద్ధమంత్రి. మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడనే కవిని చూశాను. ఆయన నాకెంతో నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలని ఉన్నది.
అన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడినది. అది విన్న ఎందరికో కవి వసునాథుని గురించి కుతూహలం కలిగింది. మహాకవులెందరో వెళ్ళి వసునాథుడిని దర్శించి రాజుకు ఆయనలో కనబడిన ప్రత్యేక విశేషమేమిటో అర్థం కాక తికమకపడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకుడికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోగుల గుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరేపాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించాలనే కోరికగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సాయం లేకుండగా తమకు తామే రాజమార్గాలు వేయించగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలు ఇస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్టుండి ఎంతో అభ్యున్నతిని సాధించసాగింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకడానికే కాదని వాటి వల్ల ప్రజలకి ఎక్కువ ప్రయోజనమని, ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమైనాక చంపక దేశంలో రాజు యత్నం లేకుండగానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియడం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజామార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాల్లో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరే వాడుకలో ఉన్నది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే విష్ణు సహస్రనామాలని యొక్క అర్థాలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.